ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ వారి వసంత నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా ముగిశాయి. ముగింపును పురస్కరించుకుని దేవస్థాన యాగశాలలో పూర్ణాహుతి కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ పూర్ణాహుతి కార్యక్రమం కన్నుల పండుగగా నిర్వహించారు. ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ వారి ఆలయంలో గత 9 రోజులుగా జరుగుతున్న వసంత నవరాత్రి మహోత్సవాలు వైభవంగా ముగిశాయి. ఆఖరి రోజున అమ్మవారి ఉత్సవమూర్తికి చామంతులతో పుష్పార్చన నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ పుష్పార్చన నేత్రపర్వంగా సాగింది. అనంతరం దేవస్థాన యాగశాలలో వసంత నవరాత్రి మహోత్సవాల ముగింపునకు సంకేతంగా పూర్ణాహుతి కార్యక్రమాన్ని నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ పూర్ణాహుతి కార్యక్రమం కన్నుల పండుగగా సాగింది. దేవస్థానం వేద పండితులు, అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రముఖ సాహితీవేత్త పుట్టపర్తి నారాయణాచార్యులు జయంతి సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఘనంగా నివాళులర్పించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి స్మరించుకున్నారు. తెలుగు సాహిత్యానికి పుట్టపర్తి నారాయణాచార్యులు చేసిన సేవలు చిరస్మరణీయమని సీఎం కొనియాడారు. వారి రచనలు, భావజాలం తరతరాలకు మార్గదర్శకమని పేర్కొన్నారు. ప్రముఖ సాహితీవేత్త పుట్టపర్తి నారాయణాచార్యులు జయంతి సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఘనంగా నివాళులర్పించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి స్మరించుకున్నారు. తెలుగు సాహిత్యానికి పుట్టపర్తి నారాయణాచార్యులు చేసిన సేవలు చిరస్మరణీయమని సీఎం కొనియాడారు. వారి రచనలు, భావజాలం తరతరాలకు మార్గదర్శకమని పేర్కొన్నారు. ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజధాని అమరావతి చట్టబద్ధత బిల్లును ప్రవేశపెట్టారు. ఉదయం సరిగ్గా 11:11 శాసనసభలో ఈ బిల్లును సీఎం ప్రవేశపెట్టడంతో తీర్మానంపై చర్చ మొదలైంది. తీర్మానంపై 20 మందికి పైగా సభ్యులు మాట్లాడనున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ఈ చర్చలో పాల్గొనున్నారు. ఈ సందర్భంగా స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ ఈ శాసనసభ సమావేశానికి ఎంతో ప్రాముఖ్యం ఉందన్నారు. రాష్ట్ర ప్రగతికి ఎదురయ్యే సవాళ్లను అధిగమించే యజ్ఞం ఈ సమావేశంతో మొదలవుతోందని స్పీకర్ అన్నారు. 2014లో నడిసంద్రంలో చుక్కాని లేని నావల ఆంధ్రప్రదేశ్ ఉందని, అలాంటి సమయంలో దార్శనికుడు చంద్రబాబుకు రాష్ట్రాన్ని ప్రజలు అప్పగించారని తెలిపారు. చంద్రబాబు రాష్ట్రాన్ని ప్రగతి బాటలో నడిపించాలని ప్రణాళికలు రూపొందించారన్నారు. అందరి సంప్రదింపులతో అమరావతిని రాజధానిగా ఖరారు చేశారన్నారు. ఈ ప్రాంతంలోని రైతులు తమ ప్రాణప్రదమైన భూములను రాజధాని కోసం విరాళంగా ఇచ్చారని తెలిపారు. అన్నదాతల అండతోనే రాజధానికి భూమి లభించిందని, అమరావతి రాజధాని పనులు వేగంగా ముందుకు సాగాయని స్పీకర్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం అమరావతిని రాష్ట్ర రాజధానిగా గుర్తిస్తూ స్పష్టమైన, స్థిరమైన నిర్ణయంతో ముందుకు సాగడం అత్యవసరమని అభిప్రాయపడుతున్నాం. దీనికి అవసరమైన అన్ని రక్షణాత్మక చర్యలు తీసుకోవాలని భావిస్తూ సంబంధిత చట్టాల్లో తగిన సవరణలు చేయడం ద్వారా రాజధానిపై స్పష్టతను, స్థిరత్వాన్ని కల్పించవచ్చని గుర్తిస్తూ ఆంధ్రప్రదేశ్ శాసనసభ క్రింది విధంగా తీర్మానిస్తోంది. Hereby resolved to request the Government of India to amend the Section 5 of the Andhra Pradesh Reorganization Act 2014 as under A. To include the word at Amaravati to subsection 2 of Section 5.
B. To add the words and Amaravati includes the capital city areas notified under Andhra Pradesh Capital Region Development Authority Act 2014 to the explanation to Section 5. ఈ తీర్మానాన్ని చర్చించి దీన్ని బలపరచవలసిందిగా సమర్థించవలసిందిగా అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అమరావతి రాజధాని బిల్లుపై శాసనసభలో మాజీ మంత్రి ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ విభజన తెలుగు ప్రజలు కోరుకున్నది కాదని, ఆ సమయంలో చంద్రబాబు ఢిల్లీలో న్యాయం కోసం పోరాడినా పార్లమెంటు తలుపులు మూసి చట్టం చేశారని అన్నారు. విభజనతో రాష్ట్రం విద్యుత్ కొరత, భారీ లోటు బడ్జెట్తో పరాజిత రాష్ట్రంగా మారిందన్నారు. ప్రజల అభిప్రాయంతో విజయవాడ, గుంటూరు మధ్య అమరావతిని రాజధానిగా ప్రకటించారని తెలిపారు. అమరావతి చారిత్రక ప్రాధాన్యం కలిగిన ప్రాంతమని, గత ప్రభుత్వం చేసిన అడ్డంకుల్ని దాటి మళ్లీ పునరుద్ధరణ దిశగా సాగుతోందన్నారు. రైతుల భూ త్యాగం వృధా కాలేదని, ఇది ఆంధ్రుల ఆత్మ గౌరవానికి ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఇది ఇంపార్టెంట్ మీటింగ్ కాబట్టి సభ్యులందరూ కూడా ఎక్కువ మంది మాట్లాడాలనుకుంటారు. అండ్ టైంని కూడా దృష్టిలో పెట్టుకొని ఆల్రెడీ 35 మెంబర్స్ పేర్లు ఇచ్చారు. టైంని కూడా దృష్టిలో పెట్టుకొని మాట్లాడవలసిందిగా కోరుతున్నానండి. ఇప్పుడు కాలువ శ్రీనివాసరావు గారు. ధన్యవాదాలు అధ్యక్ష. 2014 ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో ప్రధానంగా 2 అమెండ్మెంట్స్ తీసుకొచ్చే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన తీర్మానానికి సంపూర్ణంగా మద్దతు ప్రకటిస్తూ, ఈ తీర్మాన అవసరం సాంకేతికంగా దీని ప్రాముఖ్యత ఇవన్నీ కూడా మంత్రి గారు చెప్పారు. విభజన సమైక్యవాదులుగా, మెజారిటీ ప్రజలుగా తెలుగు వాళ్ళు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళు ఎవరు కూడా కోరుకున్నది కాదండి. ఆ రోజు మనమందరం చూసాం, మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి న్యాయం చేయడానికి ఢిల్లీ పెద్దలను ఎంతగా వాళ్ళను బతిమలాడుకున్నారు, ఏ విధంగా పోరాటాలు చేశారు, ఇవన్నీ కూడా మనం ప్రత్యక్షంగా చూసాం అధ్యక్ష. అయినా పార్లమెంటు తలుపులు మూసి ఏకపక్షంగా, అంటే అంతకుముందు అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఈ తీర్మానం చేసిన, అంటే ఈ విభజన జరగకూడదని తీర్మానం చేసిన పార్లమెంటులో మరి 18/2/2014లో లోక్సభలో బిల్లు ప్రవేశపెట్టడం, దాన్ని 1/3/2014లో రాష్ట్రపతి ఆమోద ముద్ర దానికి లభించడం, 2/6/2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 2గా విడిపోవడం మనందరము చూసాం అధ్యక్ష. విడిపోయిన ఆంధ్రప్రదేశ్ అంటే విభజన ఆంధ్రప్రదేశ్ అనే కన్నా పరాజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఎక్కడ రాజధాని పెట్టాలా, తర్వాత ఎట్లా బతకాలా, 11 బిలియన్ యూనిట్ల కరెంటు కొరత, 16,000 కోట్ల రూపాయలు రెవెన్యూ లోటు, ప్రభుత్వాన్ని నడపడమే గగనంగా మారిన రోజులవి. అలాంటి సందర్భంలో 14 ఎన్నికల్లో ప్రజల ఆశీర్వాదంతో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు నాయుడు గారు అందరికీ అనుకూలమైన ప్రాంతం, అందరికీ ఇందాక మంత్రి గారు చెప్పారు. పోతిన చిన్న అడుగుజాడల్లో విజయవాడ అభివృద్ధికి కృషి చేస్తామని పలువురు నగరాల సంఘం నాయకులు స్పష్టం చేశారు. స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి ఈనాటి వరకు విజయవాడ అభివృద్ధిలో నగర కులస్తుల పాత్ర ఉందని వారు స్పష్టం చేశారు. స్వాతంత్ర సమరయోధునిగా, కార్మిక నేతగా, శాసనసభ్యునిగా చిన్న అందించిన సేవలు స్ఫూర్తిదాయకమని, ఆయనే తమకు ఆదర్శప్రాయమని పేర్కొంటూ ఘనంగా నివాళులర్పించారు. ఆంధ్రప్రదేశ్ నగరాల సంఘం అధ్యక్షులు బాయిన బాబ్జీ ఆధ్వర్యంలో కొత్తపేట రాజా హైస్కూల్ వద్ద ఉన్న స్వర్గీయ పోతన చిన్న విగ్రహం వద్ద ఆయన 29వ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పోతన చిన్న విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. వస్త్రలత ముఠా కార్మిక సంఘ నాయకులు చీపిళ్ల సత్యనారాయణ ఆధ్వర్యంలో వచ్చిన పలువురు ముఠా కార్మికులను సత్కరించి దుస్తులు, అల్పాహారం, మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో విజయవాడ నగర మాజీ మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ, నగరాల సామాజిక వర్గ ప్రముఖులు పోతిన చిన్న, మరుపిళ్ల చిట్టి వంటి మహానుభావుల మార్గదర్శకత్వంలో తాము పనిచేస్తున్నామని చెప్పారు. విజయవాడ నగర మేయర్గా, నగరాలు ఆడబిడ్డగా
తనకు అవకాశం లభించిందని, నగరాభివృద్ధికి విశేషంగా కృషి చేసినట్లు ఆమె చెప్పారు. ఆంధ్రప్రదేశ్ నగరాల సంఘం అధ్యక్షులు బాయన బాబ్జీ మాట్లాడుతూ కార్మిక లోకానికి స్వర్గీయ పోతిన చిన్న సేవలు ఎనలేనివని అన్నారు. తమ సంఘం తరపున పలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ నగరాల సంఘం నాయకులు రాజగిరి సోమేశ్వరరావు, ఈది సూరిబాబు, ముదిలి మోహన్ రావు, పిళ్ళ మోహన్ రావు, ఆంధ్రప్రదేశ్ నగరాల యువజన సంఘం అధ్యక్షులు బాయన బెనర్జీ, పలువురు యువజన సంఘం కార్యవర్గ సభ్యులు, పోతిన చిన్నా కుమారుడు పోతిన భాస్కర్ తదితరులు పాల్గొని దివంగత చిన్నాకు ఘనంగా నివాళులర్పించారు. పెద్దలు కీర్తిశేషులు పోతిన చిన్నా గారి 29వ వర్ధంతి సందర్భంగా మా పోతిన చిన్నా గారికి ఘన నివాళులు అర్పించడానికి మా నగరాల సంఘం, ఆంధ్ర రాష్ట్ర నగరాల సంఘం తరపున మేము ఈ కార్యక్రమం అన్నది ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మాకు మా నగరాల కులానికి మాకు పెద్దలుగా మా ఎసెట్గా ఉన్న పోతిన చిన్నా గారిని స్మరించుకోవటం కానీ, ఆయన వర్ధంతి వేడుకలు కానీ, జయంతి వేడుకలు కానీ నిర్వహించుకోవడం మాకెంతో గర్వంగా మా నగరాల కులం నుంచి మేము తెలియచేసుకుంటున్నాం. ఎందుకంటే విజయవాడ నగరానికి తలమానికంగా నిలిచిన నాయకులు పోతిన చిన్నా గారు కానీ, అలాగే మరిపిల్ల చిట్టి గారు కానీ, తమ్మిన పోతరాజు గారు కానీ, గణపతిరావు గారు కానీ, వీళ్ళందరూ విజయవాడని స్వతంత్రం వచ్చిన తర్వాత ఏలిన నాయకులుగా ఉండడం అన్నది, అది మా కులంలో వాళ్ళు జన్మించడం అన్నది మాకెంతో గర్వకారణం. అలాంటి పెద్దల అడుగుజాడలు నడిచే విధంగా ఈరోజు మేమందరం కలిసి చిన్నా గారిని నివాళులు అర్పించడం కానీ, విజయవాడ నగర అభివృద్ధిలోన ఆ రోజు వాళ్ళు పాటుపడిన తర్వాత ఇన్నాళ్ళకి మా కులానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా నేను నగర మేయర్గా 5 ఏళ్ల పాటు నగరాన్ని అభివృద్ధిలోకి తీసుకెళ్లే విధానంలో నేను కూడా పాలు పంచుకోవడం అన్నది నాకు చాలా గర్వంగా ఉంది. ఈ నగరాల కులంలోన నేను జన్మించడం అన్నది నేను ఒక అదృష్టంగా భావిస్తున్నాను. మా నగరాల కుల చైర్మన్ గదా అధ్యక్షులు మా బాబ్జీ గారు, అలాగే ముదిలి మోహన్ రావు గారు, అలాగే రాజగిరి సోమేశ్వరరావు గారు, అలాగే పెద్దలు మధ్య శ్రీను గారు, అలాగే బెనర్జీ గారు, శ్రీను గారు, అలాగే ఈరి సూరిబాబు గారు, అలాగే పెద్దలందరం కలిసి ఈరోజు మేము ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ నగరాల సంఘం వారి ఆధ్వర్యంలో పోతిన చిన్నా గారు, మాజీ ఎమ్మెల్యే, స్వాతంత్ర సమరయోధులు పోతిన చిన్నా గారిది 29వ వర్ధంతి కార్యక్రమం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ నగరాల సంఘం వారు ఏర్పాటు చేసిన ఈ వర్ధంతి కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నగరాల యువజన సంఘం సభ్యులు పాల్గొనడం, వారి స్ఫూర్తిదాయకమైన ఏవైతే యువతగా ఆయన ముందుకు వెళ్ళారో ఆ రోజున, ఈ రోజున కూడా మా యువత కూడా ఆయన్ని స్ఫూర్తిగా తీసుకొని కులంలో అభివృద్ధి కోసమే కానీ ఇంకా దేనికైనా సహాయ కార్యక్రమాలకి ముందుకు వెళ్తామని ఈ రోజున ఆయనకి ఘన నివాళులు అర్పించడానికి మేము ఏపీ నగరాల సంఘం ద్వారా ముందుకు వచ్చామండి. పేదల అనేది కొద్దిగా పేదరికం ఉండదు. నేను ఎందుకంటే వాళ్ళు భావాలు వేరు, వాళ్ళ పద్ధతులు వేరు. వాళ్ళ పద్ధతి అనేది వాళ్ళ ఎవరికి నాయకులు లేదు. వాళ్ళ నేను అలా చేస్తే మటుకు ఇంకా మంచిది, ముందుకు వెళ్ళాలని చెప్తా. అలాగే నగరాల కమిటీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తాను. మా ఆంధ్రప్రదేశ్ నగరాల సంఘం 50 సంవత్సరాల సందర్భంలోని గత సంవత్సరం మరిపిల్ల చిట్టి గారి విగ్రహం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంవత్సరం పోతిన చిన్నా గారి మొన్న 14వ తారీఖు నాడు ఏర్పాటు చేయడం, కాంస్య విగ్రహం ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు పోతిన చిన్నా గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు ఇక్కడ ఈ సమావేశం జరుగుతుంది. దీంట్లో ముఖ్యంగా ఆయన 29 సంఘాలకి, కార్మిక సంఘాలకి నాయకుడిగా, అధ్యక్షుడిగా పనిచేశారు. ఇప్పుడు ఈ ముఠా మేస్తులందరూ కూడా చాలా అభిమానంతో ఆయన వాళ్ళ వర్ధంతిని తెలిసి వాళ్ళంతా వచ్చి దీంట్లో పాల్గొని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఈ కాంస్య విగ్రహాలు పెట్టడానికి ఈ విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గారు, అలాగే లోకల్ కార్పొరేటరు వాళ్ళు ప్రత్యేకమైనటువంటి కృషి చేసి దీన్ని ఏర్పాటు చేస్తున్నారు. వాళ్ళకి ప్రత్యేకంగా మీ ముఖంగా వారికి అభినందన, మేయర్ గారికి అభినందన తెలియజేస్తున్నాను. చిన్నా గారి 29వ వర్ధంతి ఈరోజు అతను ఇష్టపడే కార్మికుల చేత చేయించుకోవడం, వర్ధంతికి నివాళులు అర్పించే అవకాశం మాకు కలగడం, అలా మేయర్ గారు ఆయన విగ్రహ స్థాపన కాడి నుంచి ఈరోజు వర్ధంతి వరకు కూడా ఆమె రోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం మా అందరికీ ఆనందదాయకమే. కానీ ఈ వర్ధంతి సందర్భంగా వాళ్ళందరికీ, ఈ విగ్రహ ఏర్పాటుకి సహకరించిన దాతలు అందరికీ కృతజ్ఞతలు. నగరంలో పెరుగుతున్న దోమల సమస్యను నియంత్రించేందుకు ప్రతి ఇంట్లో ఫ్రైడేను డ్రైడేగా పాటించాలని నగరపాలక సంస్థ బయాలజిస్ట్ వి కామేశ్వరరావు అన్నారు. ఎస్టీ కాలనీ అజిసింగ్ నగర్ లో ఫ్రైడే డ్రైడే కార్యక్రమం నిర్వహించి ఆ ప్రాంతంలో గల ప్రజలకు అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా బయాలజిస్ట్ వి కామేశ్వరరావు మాట్లాడుతూ నగరంలో దోమల సమస్యలను నియంత్రించేందుకు విజయవాడ నగరపాలక సంస్థ విస్తృతమైన చర్యలు తీసుకుంటుందని, అందులో భాగంగా నగరంలో ఉన్న కాలువల్లో పూడికలు తొలగించి నీటి ప్రవాహం ఎక్కడ ఆగకుండా చూసుకుంటున్నారని, ట్రాక్టర్ మిషన్తో బోట్ల సహాయంతో సిబ్బంది కాలువలో పర్యటించి గుర్రపు డెక్కలను వ్యర్థాలను తొలగిస్తున్నారని, సిబ్బంది వెళ్లలేని చోట డ్రోన్ను పంపించి ఎంఎల్ ఆయిల్ స్ప్రే చేసి దోమల లార్వా ఉత్పన్నమవకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. మరోవైపు నగర పరిధిలో ఫాగింగ్, స్ప్రేయింగ్, మరికొన్ని చోట్ల దోమల లార్వాని తినే గంబోజియా చేపలను విడుదల చేస్తూ నగరంలో దోమల నియంత్రణకు విస్తృతమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఒకవైపు విజయవాడ నగరపాలక సంస్థ చర్యలు తీసుకుంటున్నప్పటికీ ప్రతి ఇంట్లో దోమలు ఉత్పన్నం అవ్వకుండా డ్రై డే పాటించాలని, అది ప్రతి శుక్రవారం పాటిస్తే ప్రతి ఇంట్లో దోమల సమస్యలు ఉండవన్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్.